సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి స్పెషల్ సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో 600 పేజీలకు పైగానే ఉన్నటువంటి ఒక ఛార్జ్ షీట్ని సమర్పించింది. 24 మంది నిందితులు, మరో 12 మంది దీంట్లో హస్తం ఉన్న వాళ్ళు, మొత్తం 36 మందిని దీంట్లో భాగస్వామ్యం అయినట్లుగా, ఈ పాపంలో భాగస్వామ్యం అయినట్లుగా తేల్చింది. 12 రాష్ట్రాల్లో విచారణ చేసింది. ముఖ్యంగా దీంట్లో భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి పమిల్ జైన్, విపిన్ జైన్ వాళ్ళిద్దరినీ ప్రధానమైనటువంటి నిందితులుగా, ఆ రకంగా సహకరించినటువంటి కొంతమంది టీటీడీ అధికారులను కూడా ఈ లిస్టులో పెట్టడం జరిగింది. ఏదైతే మనం గత సంవత్సరన్నర కాలంలో పదుల సంఖ్యలో డిబేట్లు చేసినప్పుడు ఇన్ డీటెయిల్డ్గా కల్తీ అంటే ఏదో మామూలుగా చేసిన కల్తీ కాదు, నెయ్యి ఉంటే దాంట్లో ఏదో క్వాలిటీ తగ్గించడం అట్లా కాకుండా, అసలు పాల చుక్క అన్నదే లేకుండా, నెయ్యి చుక్క అన్నదే లేకుండా కంప్లీట్గా కెమికల్స్ యూజ్ చేసి, కల్తీ నెయ్యి కూడా కాదు, ఇది అడల్ట్ ఘీగా చెప్తున్నారు. ఈవెన్ ఈ నెయ్యి వలన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి, ఎందుకంటే అవన్నీ రసాయనాలతో చేసినాయి అని చెప్పేసి కూడా మన గతంలో ఆ డీటెయిల్ రిపోర్ట్ వచ్చినప్పుడు, సిట్ ద్వారానే బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం. దాన్నే ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తూ, సార్ ఇది మరి సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పిస్తారని అంటున్నారు. మరి టీటీడీ అధికారుల పాపంలో ఆనాడు టీటీడీలో రాజకీయపరమైనటువంటి పదవులు పొందినటువంటి వారి హస్తం లేకుండా ఇది జరగదు కదా. మరి ఆ యాంగిల్లో వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్పుడు దాంట్లో మెంబర్గా ఉన్నట్టున్నారు. వీళ్ళందరినీ విచారించి మరి వాళ్ళ పేర్లని దీంట్లో చేర్చినట్టుగా అయితే ప్రస్తుతానికైతే లేదు. మరి సిట్ ఒక పరిమితి పెట్టుకొని కల్తీ ఎలా జరిగింది, కల్తీ జరిగిందా లేదా, దీనిలో ఈ పాపం ఎవరిది అంతవరకే పరిమితమైంది అనుకోవాలా, లేదంటే మూలకారకులు అలాగే ఈ మొత్తం జరగడానికి అవకాశం కల్పించిన వాళ్ళ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకోవాలి. అఫ్కోర్స్ మన ఛార్జ్ షీట్ పూర్తి కాపీ మన దగ్గర లేదు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా కాంట్రాక్ట్ వర్కులు టెండర్ పిలిచే ముందు ఆ కాంట్రాక్ట్ పనులన్నీ కూడా బోర్డు మీటింగ్ లో ఆమోదం చేస్తారు. టెండర్ పిలిచిన తర్వాత ఎవరికి టెండర్ దక్కుతుంది, ఎవరు లోయెస్ట్, ఎవరు హైయెస్ట్ అనేది కూడా బోర్డు మీటింగ్కి వస్తుంది. బోర్డు మీటింగ్ లో దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఆ యొక్క కాంట్రాక్టర్లకి వర్క్ ఆర్డర్ ఇస్తారు. ఇది ప్రొసీజర్ ఎక్కడైనా టీటీడీ బోర్డులో. ఇక్కడ బోర్డు మీటింగ్ అంటే ఎవరు? ఖచ్చితంగా చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు, బోర్డు మెంబర్లు అందులో ఉంటారు. సరే, బోర్డు మెంబర్ల కంటే బాధ్యత పూర్తిగా చైర్మన్ అవుతుంది. సీట్లో కూర్చొని దాని పరిశీలనకు అక్కడ అజెండాగా పెట్టి చర్చ జరిగినప్పుడు చాలా అంశాల్లో మనము కొన్ని విజువల్స్ కూడా అప్పుడప్పుడు టీటీడీ బయటకు వచ్చినట్టు చూసినప్పుడు వైవి సుబ్బారెడ్డి బోర్డు మెంబర్లు కూడా లెక్క చేయకుండా ఆదేశిస్తున్నాడు, ఇది చేసేస్తున్నాము, అదే చేసేస్తున్నాము అని. మరి ఇవాళ ఈ ఇష్యూలో ఆయన పేరు ఎందుకు రాలేదు, లేకపోతే ఆయన తర్వాత అది కంటిన్యూ అయిపోయింది ఆ టెండరు, ఆ సప్లై, మళ్ళీ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు, ఆయన పేరు ఎందుకు రాలేదు అన్నది ఇవాళ చాలా ముఖ్యమైన అంశం. ఇది దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు, వారి పాత్ర ఉందా లేదా అనేది. సరే, అది అధికారులు చూసుకుంటారు, ఆ టెండర్లు ప్రొసీజర్ అక్కడ పెడతారు, మేము ఆమోదిస్తాము, బాధ్యులంతా అధికారులే, మాదేముంటుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు.
రేపొద్దున ఒకవేళ వాళ్ళను కూడా ఏదైనా చేర్చినా కూడా కేసుల్లో వాళ్ళ కోర్టులు కూడా అదే చెప్తారు. సో ఆన్ రికార్డ్స్ అంతా కూడా అధికారులదే బాధ్యత ఉంటుంది, ఎవరు కాదండి. కానీ అంత ధైర్యము అధికారులు చేస్తారా? పై వ్యక్తుల యొక్క ఆ అనుమతి లేనిదే, లేకపోతే వాళ్ళకి చెప్పందే చేయగలుగుతారా అంత ఈజీగా అనేది ఇంపార్టెంట్ అక్కడ. సరే, ఇప్పుడు మనము రికార్డుల పరంగా దొరకరు కాబట్టి ఆ వాళ్ళు వాళ్ళకేం సంబంధం లేదు అంటే అని మనం మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. పవిత్రమైనటువంటి ఆ దేవస్థానంలో అపవిత్రమైనటువంటి పనిని, అది చిన్నది కాదు, చాలా పెద్దది ఇది. అట్లాంటి పని చేసినప్పుడు ఆ బాధ్యులైనటువంటి వాళ్ళు ఆ సీట్లలో ఎవరు కూర్చున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రము అటు టీడీడీకి ఇటు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా చెడపేరుస్తుంది. ఎలా వదిలిపెట్టారు వాళ్ళని అని. వదిలిపెట్టకూడదు. చెప్పుకొని కోర్టులో ఏం చెప్పుకుంటారు? కోర్టులో కేసు కొట్టించుకుని అది వేరే అంశం. ఇప్పుడు ఒకరి మీద నువ్వు మర్డర్ చేశారని కేసు బుక్ చేస్తారు, విచారణలో తేలదు, కొట్టేస్తాడు, అది వేరే అంశము. ముందైతే అతని మీద అనుమానం ఉన్నప్పుడు కేసులో పెట్టారా లేదా? పెడతారు. అసలు కేసులోనే పెట్టలేదు కదా ఇప్పుడు ఎవరిని, పై వాళ్ళని ఎవరిని కూడా, అంటే అధికారులను పల్లిపోసులు చేశారు కదా. ఇప్పుడు మామూలుగా సహజంగా నాకున్న సమాచారం మేరకు టెండర్లు జరిగినప్పుడు, వర్క్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు, పెద్ద పెద్ద వర్కుల విషయంలో అది బోర్డుకు వచ్చేటప్పుడు ముందు ఈ కాంట్రాక్టర్లు, అయ్యా బాబా మావి మీరు ఆమోదించండి, బోర్డు మీటింగ్లో ఏం కొరీలు పెట్టద్దు, ఏం క్వశ్చన్లు చేయొద్దని చెప్పి బోర్డు మెంబర్లకు కూడా సమర్పించుకుంటారనే సమాచారం నాకైతే ఉంది కొన్ని విషయాల్లో. ఇక్కడ చైర్మన్, బోర్డు మెంబర్లు అందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు చిన్న విషయంగా ఉండే, ఇప్పుడు సరే క్లియర్గా వాళ్ళు అది నెయ్యితో తయారు చేసినట్టు కాదు, పామోలిన్ ఆయిల్ సమ్ లిక్విడ్ కలిపి, కెమికల్స్ కలిపి, పామోలిన్ ఆయిల్ కలిపి తయారు చేశారు అంటే కనీసం 10% కూడా అందులో నెయ్యి శాతం లేదని దాని అర్థం. 10% కూడా నెయ్యి లేని పరిస్థితుల్లో అవి శ్రీవారి లడ్డూలు తయారు చేసి అమ్మడం ఏంటి? పోనీ దాని వెనుక టెండర్ వేసిన వాడేమైనా తప్పు చేశాడంటే వానికి అసలు అన్ని ఆవులు లేవు, ఆ నెయ్యి సప్లై చేసే పరిస్థితి లేనప్పుడు ఎందుకు విజిట్ చేయలేదు? అసలు దానికి ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా, అన్ని ఆవులు ఉన్నాయా, వాళ్ళు సప్లై చేయగలుగుతారా అనేది చూడాలి కదా. మళ్ళీ వాడికి ఇంకొకటి పైవాడు ఎవడో సబ్ కాంట్రాక్ట్ చేయడం ఏంది, వాడు వీనికి సప్లై చేయటం ఏంది, ఆ సప్లై చేసిన వాడు కూడా ఈ నకిలీ తయారు చేసి పంపడం ఏంటి? అంటే ఇంత చరిత్ర జరుగుతూ ఉండి కొన్ని సంవత్సరాలుగా కొనసాగితే ఏమాత్రం మాకు అసలు ఏమీ తెలియదు, మేము అమాయకులము అని చెప్పి బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్లో చెప్తే మనం నమ్మాలా? ఎక్కడో చోట లీక్ అవుతుంది కదా ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు. ఇదిగో ఈ తప్పు జరుగుతున్నది, ఇది ఏదైనా రేపొద్దున బయటకు వస్తే మన ఇబ్బంది వస్తుందని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు కదా టీటీడీలో అధికారులు. అందరు అధికారులు అవినీతి పరులుగా ఉంటారా? ఉండరు. కాకపోతే ఏంటంటే రాజకీయ ఒత్తిడికి బలవంతులైనటువంటి వాళ్ళు సీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి భయపడి నోరు మూసుకొని ఉంటారు అధికారులు కానీ, ఇబ్బంది కానీ. ఇక్కడ తయారు చేసే వాళ్ళకి ఆ వాసనలో ఖచ్చితంగా తేడా వచ్చి ఉంటుంది. వాళ్ళకేం అర్థం కాకపోలేదు, ఇదేం ఎందుకు తేడా వస్తున్నది అని చెప్పి ఉంటారు కూడా. కానీ ధైర్యంగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి అక్కడ ఉండదు. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయి, పీకేస్తారు, లేకపోతే ఏదో చర్యలు తీసుకుంటారు. అందువలన ఇది మనం రాజకీయ పార్టీల పరంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది ఆ గవర్నమెంట్ ఉందా, ఈ గవర్నమెంట్ ఉందా అని కాదు, ఏ గవర్నమెంట్ అనే ఉండనివ్వండి. పరమ పవిత్రంగా భావించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చేటువంటి ఒక ఆలయములో లడ్డూలను ఎంత అసలు కళ్ళకద్దుకొని తింటారు. అది తీసుకెళ్లి స్నేహితులకు, బంధువులకు, చుట్టాలకు అందరికి ఇస్తారు. ఎవ్వరు కూడా దాన్ని కళ్ళకద్దుకొని
తింటారు తప్ప భగవంతుని ప్రార్థన చేసి. అంత నమ్మకం ఉంది. సరే, నమ్మకం లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, దేవుడి మీదే నమ్మకం లేదు, అది మనకు అవసరం లేదు. నమ్మకం ఉన్న వాళ్ళ శాతం ఎక్కువ. మరి అలా అంత పాపమైన పని చేయటానికి అసలు ఎలా వాళ్ళకు మనసు ఒప్పింది? అసలు ఆ బోలే బాబా వాడి వెధవల వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది కేసులో. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి చెప్పండి? ఇక్కడ ఎందుకు అంత పటిష్టంగా చట్టాలు లేవు? కోర్టులు ఎందుకు బెయిల్ ఇస్తాయి? ఇంత పెద్ద ఇష్యూను ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం అనను, బీజేపీ ఉంది. భక్తి గురించి చెప్పేవాళ్ళు, దేవాలయాల గురించి చెప్పేవాళ్ళు, సంప్రదాయం గురించి చెప్పేవాళ్ళు కూడా ఎందుకు ఇవాళ మాట్లాడలేకపోతున్నారు? పై వాళ్ళు ఎందుకు కేసులో పెట్టలేదని చెప్పి నిన్నటి నుంచి చూస్తున్నా ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడడం లేదు ఇప్పటి వరకు. ఒక్క బీజేపీ నాయకుడు కూడా దాని గురించి. అంటే అక్కడేమి చంద్రబాబు నాయుడు గారికి భయం ఎక్కువ అండి. ఆయన పెద్ద పెద్ద నాయకుడు జోలికి పోడు అనుకున్నాం. మీకేం భయం? కేంద్రంలో నాయకత్వంలో, కేంద్రంలో బీజేపీ స్ట్రాంగ్ నాయకత్వం, అవసరమైతే మిలిటరీ దిగుతుంది రక్షణ కోసం, అవసరమైతే అనేక ఫోర్సులు వస్తాయి ఎక్కడి నుంచి. మీకు భయమా? దేనికి భయం? ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడాలి. ఎవరు బాధ్యులు దీనికి? అంటే వదిలేస్తారా ఇప్పుడు? అంటే అధికారులను ముద్దాలుగా చేసేసి కేసు నడిపించేసుకొని అనిపించేసి రేపు పొద్దున ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసుకొని మా పాత్ర ఏం లేదు, మేము సరిగానే సప్లై చేసాము, ఆ సప్లై అతను మాత్రము వేరే మార్చేసి ఇచ్చేసాడేమో మాకు తెలీదు అని చెప్పి వాడు చెప్తాడు. లేకపోతే ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తాడు కేసు కొట్టించుకోవడానికి. కోట్లు తీసుకునే లాయర్లు ఉన్నారు కదా వాదించి కేసులు కొట్టేయించడానికి. ఇవాళ దేశంలో లేరా? ఉన్నారు. మళ్ళీ ఇది ఇంత అసలు ఇంత పిరికితనంతో ఉన్న ప్రభుత్వం అని నేను అనుకోలేదు. ఈ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా కూడా కాదండి. ది షోకార్డ్ సజ్జల ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి, ఆయన సకల శాఖ అన్న వాళ్ళు ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఒక్క కేసు దొరకలేదు. ఆయన టచ్ చేయడం లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఆయన ఆదేశాలు లేని ఏ పనులను జరిగాయా? ఓకే, లక్ష్మి గారు, మీరు ఒక పాయింట్ బాగా హైలైట్ చేశారు బీజేపీ గురించి. మీరేమో భయం అంటున్నారు, నేనేమో భక్తి అనుకుంటున్నాను. నేను ఎందుకంటే స్వామి భక్తి అంటే పైనుంచి ఆ రకమైనటువంటి ఫెయిలర్స్ వస్తే తప్ప కింద కదలరు వీళ్ళు. అంతే తప్ప వీళ్ళది సూడో దాన్ని ఏమంటారు, మతతత్వం కూడా కాదు, భక్తి అదేంటి హిందూయిజం అనుకోవాలి. వీళ్ళు అంటారు కదా సూడో సెక్యులరిస్టులు అని. వాళ్ళు ఎంతవరకు సూడో సెక్యులరిస్టులు అవునో కాదు తెలియదు, కానీ వీళ్ళని మాత్రం ఖచ్చితంగా సూడో హిందూయిస్టులు అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మరి భక్తుల మనోభావాలు భారీ ఎత్తున దెబ్బతిన్నాయి. 1, 2 కాదు, 20 కోట్ల లడ్డూలు, 60 లక్షల కేజీల నెయ్యి, 1-2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాల పాటు ఆ బోర్డుల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే నిబంధనలు మారుస్తున్నాక కూడా అప్పుడు నోరెత్తలేదు. మీరు అన్నట్టు ఇప్పుడు కూడా నోరులు పెగలటం లేదు. మరి అక్కడ సెంటర్లో ఇప్పటికీ వైసీపీకి బీజేపీకి అనుకూలంగా ఉంది. ఇప్పటికీ కూడా అవసరమైనప్పుడల్లా బిల్లులకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి భక్తి అని అనిపిస్తుంది సార్, భయం కాకుండా భక్తి అనిపిస్తుంది. సో ఎనీవే, దట్ ఈస్ దేర్ స్టాండ్ అండ్ పీపుల్ విల్ ఆల్వేస్ వాచ్ కేర్ఫుల్లీ, పర్టికులర్లీ బీజేపీ చేస్తున్నటువంటి వారి యొక్క దాన్ని ఏమంటారు ఆ ప్రవర్తన కానీ లేకపోతే వాళ్ళ యొక్క రియాక్షన్స్ కానీ అబ్జర్వ్ చేస్తుంటారు. పర్టికులర్ ఏపీ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్, దే విల్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సార్